ఇప్పుడు యూనివర్సల్ కోడ్ 369 ఉంది కదా! అంటే ప్రతిదానికి ఒక కోడ్ ఉంటుంది. ఈ యూనివర్సల్ కోడ్ ఎవరు పెట్టారు? దాని యూజెస్ ఏంటి? టెస్లా అనే అతను చాలా ప్రయోగాలు చేసి అంటే గణిత శాస్త్రంతోటి ఈ విశ్వం అంతా ఉంది. ప్రతిదీ గణితమే. గణితము సైన్స్ ద్వారానే ఉంది. కానీ గణితము అనేది మన పూర్వీకులకు కూడా తెలుసు. ఆ గణిత పద్ధతుల వల్లనే ఇన్ని రోజులు, ఇన్ని తిథులు, వార నక్షత్రాలను మన వాళ్ళు పెట్టారు కదా. అదంతా గణితమే కదా నాన్న. అప్పటికి అర్థం కాకపోయినప్పటికీ కూడా గణితంలో దాగి ఉన్నటువంటి రహస్యం. 3, 6, 9 సృష్టి స్థితి లయ అనేది అంతే. సృష్టి స్థితి లయ. కానీ ఆయన 369 గురించి ఒక ప్రయోగాన్ని చేసి పూర్తిగా దాని గురించి రహస్యాన్ని పెట్టాడు, తెలుసుకున్నాడు. కానీ అది మిస్ అయిపోయింది. అది ఎంతో మంది ఆంగ్లేయులు ఆయన చనిపోయిన తర్వాత ఇప్పుడు నేను విశ్వ నియమాలు రాశాను రా, విశ్వ నియమాలు ఉన్నాయిరా, విశ్వ రహస్యాలు రా అంటే ఈమెవరో పిచ్చుకుంటున్నామే, ఈమెదో మాట్లాడుకుంటూ పోతుంది, విశ్వం ఏమిటి, రహస్యాలు ఏంటిది. గరకపాటి వారు కానీ పెద్ద పెద్ద గురువులు కానీ ఇది రహస్యం చెప్తే అందరు నమ్ముతారు. అప్పుడు వాళ్ళు కూడా ఎవరికి తెలియనప్పుడు మీరు అనుకున్నట్టు XYZ మన నిత్య జీవితంలో ఈ 12 లాస్ కనుక తెలిస్తే మనం తప్పు చేయము. మన జీవితం దుర్భరమైనటువంటి స్థితిలో ఉండదు. ఎప్పుడు ఆనందంగా సంతోషంగా ఉంటాం. అందరితో రిలేషన్షిప్ మంచిగా చేస్తాం. ఈ 12 లాస్ ఇంగ్లీష్ లో ఉన్నాయి కానీ తెలుగులో లేవే బాబు. అందుకనే దాగిపోయి. అలాగే టెస్లా కూడా 3, 6, 9 మీద చాలా ప్రయోగాలు చేసి ఆయన చాలా బాగా అంటే ఏదైనా కోరిక తీరాలంటే ఉదయం 3 సార్లు రాయమని ఇప్పుడు ఏదో ఆ టెక్నిక్ ఇలా ఉపయోగిస్తున్నారు. అది నిజమైతే అయి ఉండొచ్చు. ఒక నమ్మకము విశ్వాసంతో చేస్తే అది కూడా సక్సెస్ కావచ్చు. ఏదైనా ఇల్లు కావాలి, పెళ్ళాం కావాలి, డబ్బు కావాలి, చదువు కావాలి, ఉద్యోగం కావాలి, పగలు 3 సార్లు, మధ్యాహ్నం 6 సార్లు, రాత్రి 9 సార్లు చాలా అవుతుంది అనేది నిజమా అవుతుంది అనేది అనుకుంటున్నారు. రాస్తున్నారు కూడా కొంతమంది. అది ఎర్లీ మార్నింగ్ 6 బిఫోర్ 3 సార్లు, 6 o'clock 6 times, 9 o'clock 9 times. సృష్టి స్థితి లయ అంటే ఉదయం అనేది పుట్టుక, మధ్యాహ్నం అనేది మనం భవిష్యత్తులో ఉన్నాం, పుట్టుక, జీవనము, మరణము. రాత్రి 9 గంటలకు జీవితం అయిపోతుంది కదా. అంటే మన సబ్ కాన్షియస్ మైండ్ ఏమవుతుంది, ఈ అనంత విశ్వ చైతన్యంతో మమేకమవుతుంది. మన సబ్ కాన్షియస్ మైండ్ లో ఏ కోరిక అయితే ఉందో అది ఈజీగా నెరవేరే అవకాశం. రాత్రి 9 సార్లు మీరు రాయగానే ఈ సబ్ కాన్షియస్ మైండ్ పోయి ఈ అనంత విశ్వ చైతన్యంతో మమేకమై నీ కోరికను చెబుతుంది పాపం.